అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకొనిన ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. అంతట పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో, ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలును 10 కొమ్ములును ఉండెను. దాని తలల మీద 7 కిరీటములుండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగము నీడ్చి వాటిని భూమి మీద పడవేసెను. కననయున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలెనని ఆ ఘటసర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. సమస్త జనములను ఇనుపదండముతో ఏలనయున్న ఒక మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనమునొద్దకును కొనిపోబడెను. చాలు, ప్రార్థన చేస్తాం. అత్యంత ప్రేమ, కృప, కనికరము కలిగిన మా తండ్రి, నీ మహాకృపను బట్టి 7 మాసాలు మమ్మల్ని కాచి కాపాడి ఈ 8వ మాసం మొదటి బైబిల్ స్టడీలో మరలా మమ్మల్ని ప్రవేశపెట్టావు. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రార్థనలు విని నాయనా, మరి మా రాష్ట్రంలో వర్షాలు కావాలి అని ప్రార్థన చేసినప్పుడు వర్షాలు కూడా కురిపిస్తూ ఉన్నావు. రైతుల కష్టాలను కడతీరుస్తూ ఉన్నాం. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నానా, రావాల్సిన బిడ్డలు ఉన్నారు, వారు త్రోవలో ఉంటే త్వరగా తీసుకుని రండి. ఈరోజు నాయన చంద్రుని గురించి చివరి వర్తమానం వింటా మేము సిద్ధంగా ఉన్నాం. మీరు మాట్లాడండి. ఇందులో దాచబడిన సత్యములను మా ముందుంచమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. అమ్మా, ఇప్పుడు స్త్రీ ఎవరు చెప్పండి? స్త్రీ అమ్మ, స్త్రీ ఎవరు? చెప్పాలి గట్టిగా. సంఘం. సూర్యుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. సంఘం యేసును ధరించుకోవాలి. కృప ఎవరు? చంద్రుడు ఎవరు? సంఘం. సంఘం ఎక్కడ నిలబడాలి? యేసయ్య కృప మీద నిలబడాలి. సంఘంకు సొంతంగా ప్రకాశము లేదు. సూర్యుడి నుండి వెలుగు తీసుకొని ప్రకాశిస్తాడు. అయితే ఈరోజు కృప గురించి చాలా మాట్లాడుకున్నాం. అయితే సంఘానికి దేవుడిచ్చిన రెస్పాన్సిబిలిటీస్ అది ఒక్కటి చెప్పి ఇది ముగించేస్తాను. చదవండి. సంఘానికి దేవుడు ఒక 2 రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చాడు. అమ్మ చదవమ్మ. 89, 36. 36వ చరణం. 89 సంకీర్తన 36వ చరణం. చంద్రుడున్నంత కాలము అది నిలుచుననియు, మింట నుండి సాక్షి నమ్మకముగా ఉన్నట్లు అది స్థిరపరచబడుననియు. చాలు అమ్మ. ఇక్కడ ఏంటి? మింట నుండ సాక్షి నమ్మకంగా ఉన్నట్లు స్థిరపరచు అంటే సంఘం క్రీస్తుకు సాక్షిగా జీవించాలి. ఈరోజు సాక్ష్యం చెప్పలేని సంఘం అది మృతమైన సంఘం కింద లెక్క. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా భూమి మీద జీవించినప్పుడు తండ్రికి సాక్షిగా జీవించాడు. మీరు ఆల్రెడీ ఆ వర్తమానం విన్నారు. ప్రకటన 1:5లో ఉంటుంది. నమ్మకమైన సాక్షి, ఆది సంభూతుడు. చదువమ్మ. ప్రకటన 1:5. నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును. అమ్మ ఎవరు? యేసే. యేసే భూమి మీద జీవించినప్పుడు తండ్రికి సాక్షిగా జీవించాడు. ఇక్కడ కూర్చున్న మనం కూడా నీ జీవితం దేవుడు ఎలా నిన్ను రక్షించాడు, యేసయ్యలో ఏమి చూచి నువ్వు రక్షించబడ్డావు, సాక్ష్యం చెప్పాలి. ఇప్పుడు 3 గురించి చెప్తాను అమ్మ. ఇప్పుడు ఎవరు? అంద్రియ యేసయ్య దగ్గరకు వచ్చి నిమిషాలు అయిందండి. అమ్మ యోహాను సువార్త 1వ అధ్యాయం పట్టుకోరండి. ఇప్పుడు బాప్తిస్యం ఇచ్చి యోహానుకి అంతవరకు శిష్యుడు ఎవరు? అంద్రియ. బాప్తిస్యం ఇచ్చి యోహాను పరిచయం చేస్తున్నాడు. ఇదిగో లోక పాపములు మోసుకొని పోచున్న దేవుని గొర్రెపిల్ల. ఎప్పుడైతే యేసయ్య ఆయనే మెస్సయ్య, ఆయనే రక్షకుడు అని తెలుసుకున్నాడో అదే రోజు అన్నని తీసుకొచ్చాడు. ఎవరు? అంద్రియ. చదువమ్మ. 1:41. నేను మెస్సయ్యను కనుగొన్నాం, వచ్చి చూడండి అని. 1:41. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి, మేము మెస్సియాను కనుగొంటిమని అతనితో చెప్పి. అమ్మా ఏంటి? ఓ రోజు అవ్వలేదమ్మా.
ఇంకా బాప్తిస్మం అని చెప్పాడు. లోక పాపములు మోసుకొని దేవుని గొర్రె పిల్ల, ఇతడే పరలోకానికి మార్గం, ఇతడే సమస్త మానవాళి యొక్క పాపాలను భరించటానికి వచ్చిన గొర్రె పిల్ల అని చెప్పగానే వెంటనే వెళ్ళి ఏం చేశాడు? పేతురును పట్టుకొచ్చాడు. ఒకరోజు కూడా గర్వలేదండి. ఇప్పుడు ఫిలిప్పు నతానియేలు దగ్గరికి వెళ్ళాడు. ఏమన్నాడు తెలుసా? మేము ధర్మశాస్త్రంలోనూ మోషే ప్రవక్తల ద్వారా కనుగొన్న ఆ మెస్సియాను చూచాం, వచ్చి ఆయనే నజరేయుడైన యేసు అని ఫిలిప్పు నతానియేలును పట్టుకొచ్చాడండి. సేమ్ డే 1:45. ఫిలిప్పు నతానియేలును కనుగొని, ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి రాసిరో ఆయనను కనుగొంటిమి, ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో అమ్మ ఏం చేయడం? కనుగొనిన వెంటనే వెళ్ళి సాక్ష్యం చెప్పాడండి. అరే, ధర్మశాస్త్రంలో రాయబడిన మెస్సయ్య, ప్రవక్తలలో రాయబడిన మెస్సయ్య ఆయనే నజరేయుడైన యేసు అని ఫిలిప్పు వెళ్ళి నతానియేలును తీసుకొచ్చాడు. అంటే ఇక్కడ కూర్చున్న మనం సాక్ష్యం చెప్పమండి. నీ గురించి చెప్పవు, యేసయ్య గురించి చెప్పవు. ఇప్పుడు కరోనా టైంలోని కొంతమంది ప్రార్థన, మాకు బ్రదర్ కరోనా వచ్చింది ప్రార్థన చేయండి దయచేసి అని చాలామంది ప్రేయర్ రిక్వెస్ట్లు పంపారు. అయితే ఇప్పుడు నేను అనుకున్నాను, అమ్మ ఇప్పుడు మరి బతికితే ఏం చేయాలనుకున్నావు నువ్వు? దేవుడు బతికిస్తే అది చెప్పరు, ఆయుష్ ఇచ్చేయాలి. ఇప్పుడు ప్రార్థన చేశాం. కరోనా టైంలో మాకు తెలిసిన విశ్వాసులు ఎంతోమంది దేవుడు కరోనా నుంచి విడిపించాడు. విడిపించిన తర్వాత దేవుడిని మర్చిపోయారు. అంతవరకు ఎందుకండి? మనం టీవీలో చూసాం, ఇటలీలో రోడ్డు మీదకు వెళ్ళి అందరూ ఏడ్చొచ్చి ప్రార్థన చేశారు. ఇప్పుడు ఎక్కడుందండి ఆ ఉద్యోగం? అంటే దేవుడు నీకు బ్రతికించినందుకు, ఆయుష్నిచ్చినందుకు దేవునికి సాక్షిగా జీవించాలమ్మా. యోహాను 4వ అధ్యాయం పట్టుకో అమ్మా. అమ్మ ఇక్కడ వ్యభిచార స్త్రీ, సమరీ స్త్రీ యేసయ్యని కనుగొన్నది వెంటనే ఆయనే రక్షకుడు, ఆయనే మెస్సయ్య అని కనుగొని వెంటనే పట్టణానికి వెళ్ళింది. అక్కడే ఆ కొండ విడిచిపెట్టి వెళ్ళి, నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఆయన ప్రవక్త కాదా, మెస్సయ్య కాదా, వచ్చి చూడండి. సేమ్ డే అండి యేసయ్య గురించి సాక్ష్యం చెప్పి ఒక గ్రామాన్నే నడిపించింది. 4:29. నేను చేసినవన్నీ నాతో చెప్పనని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. అమ్మ ఇప్పుడు ఆమె కంటే ఇక్కడ తక్కువైన ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? అసలు గ్రామం వెలివేసింది. ఎందుకు? మిట్ట మధ్యాహ్నం వచ్చింది. అసలు స్త్రీలు నీళ్లు పట్టుకోవటానికి ఎప్పుడు వస్తారండి? ఉదయమైనా వస్తారు, సాయంకాలమైనా వస్తారు. మరి మిట్ట మధ్యాహ్నం ఎందుకు వచ్చింది అంటే ఆమెను అందరూ వెలేశారు కనుక ఎవ్వరు లేని సమయంలో మిట్ట మధ్యాహ్నం వెళ్ళింది. అయితే ఎప్పుడైతే జీవజల ఊటనైన యేసును ఆమె హృదయంలో చేర్చుకుందో వెంటనే గ్రామాన్ని దగ్గరికి వెళ్ళి నా బతుకును చెప్పాడు, నా పాపపు జీవితాన్ని చెప్పాడు, నా బ్రతుకును చదివాడు, రా వచ్చి చూడండి ఆయన మెస్సయ్య కాదా. గ్రామంతా మార్చిందండి. అమ్మ ఇక్కడ కూర్చున్న మీరు ఇప్పుడు నవనీతం ఉందనుకో, సాక్ష్యం చెప్పాలంటే చెప్పొచ్చు. ఏంటి? అమ్మా మాకు తల్లి లేడు, తండ్రి లేడు, ఒక అనాథము. అయితే యేసు ప్రభుల వారు మాకు దొరికేడు కనుక ఆయనే మాకు తల్లిగా ఉండి, ఆయనే మాకు తండ్రిగా ఉండి వివాహం జరిపించాడు, మంచి భర్తనిచ్చాడు, ఎలాంటి చెడు అలవాట్లు లేకుండా ఉండే చక్కటి భర్తనిచ్చాడు అని సాక్ష్యం చెప్తే, అయ్యో మా భర్తలు ఉన్నారు తాగుబోతులు, తిరిగిబోతులు, అమ్మ నీకు తల్లి తండ్రి లేకపోయినా యేసయ్యకు ప్రార్థన చేస్తే ఎలాంటి లైఫ్ పార్ట్నర్ని ఇచ్చాడో చూడు అని ఒక సాక్ష్యం చెప్తే వస్తారండి జనాలు. ఇప్పుడు చదువుకుంటున్న మీరు కూడా అరే కూర్చొని, అమ్మ మీరు ఎలాగా ఇంత చక్కని పర్సంటేజ్లో పాస్ అయ్యారు, ఇప్పుడు మీరు కూడా అంతే కదమ్మా, మంచి ర్యాంక్ వచ్చు. ఇప్పుడు మీ పక్కన స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళు ఎవరన్నా చదివినా సరిగ్గా చదవకపోయినా మార్కులు తక్కువ వస్తే వాళ్ళకి కొద్దిగా కృంగిపోతూ ఉంటారు. వెంటనే కదా మాకు ఇంత జ్ఞానం ఎక్కడి నుండి వచ్చిందో తెలుసా, ఇంత పర్సంటేజ్ ఎలాగొచ్చిందో తెలుసా, మా కొరకు ప్రార్థించే సంఘం ఉంది.
మాకు జ్ఞానం ఇచ్చే దేవుడు ఉన్నాడు. ఆ దేవుడి దగ్గరికి మీరు వస్తే మీకు జ్ఞానమైన ఇస్తాడు, వివేకం ఇస్తాడు. ఇప్పుడు మీరు తక్కువ మార్కులు రావచ్చు, నెక్స్ట్ ఇయర్ నా లెక్క నీకు మంచి పర్సంటేజ్ రావాలి అని అంటే ఆయన పరిచయం చేస్తాను. ఏ దేవుడు మమ్మల్ని జ్ఞానంతో నింపాడో, ఆ వివేకంతో నింపాడో ఆ దేవుడిని మీకు పరిచయం చేస్తాను, రండి. ఇప్పుడు ఎవడైనా నాకు పర్సంటేజ్ మార్కులు తక్కువ కావాలని ఎవరు కోరుకోడండి. చదువు రానోడు కూడా, సరిగ్గా చదవలేనోడు కూడా ఈ లెక్క నాకు కూడా మంచి మార్కులు వస్తే అంత బాగుండు అని. అమ్మ ఆ రిఫరెన్స్ తెలుసు కదా, జేమ్స్ 1:5 చదవండి. యాకోబు 1:5 మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల ఆయన సన్నిధికి వచ్చి అడగాలి, అడిగిన ప్రతి వారికి ధారాళంగా ఇచ్చు దేవుడాయన. ఆ దేవుణ్ణి నీకు పరిచయం చేస్తున్నా అంటే యవనస్తులు, జ్ఞానం లేని యవనస్తులు, తెలివితేటలు లేని యవనస్తులు, అయ్యో నేను కూడా పరీక్షల్లో ఇంత మంచి మార్కుల్లో పాస్ అవ్వాలంటే ఆయన దగ్గరికి రావాలి. మనం ఇచ్చే సాక్ష్యాన్ని బట్టి వారు నడిపించబడతారు. చదువమ్మ జేమ్స్ 1:5. మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. చెప్పండి, ఎవరికైనా పరీక్ష తప్పాలని ఎవరైనా కోరుకుంటారమ్మా? పిల్లలు ఎవరు కోరుకోరు కదా. అలా కదిలించుకొని, ఏమండి నాకు ఇంత పర్సంటేజ్ ఎలాగొచ్చిందో తెలుసా, నా యేసయ్య ఇచ్చాడు. ఈరోజు నాకు ఇంత చక్కటి సంబంధం ఎలాగొచ్చిందో తెలుసా, మా కొరకు ప్రార్థించే సంఘం ఉంది. ఆటోమేటిక్గా వస్తారండి. ఇక్కడ ఒక వ్యభిచార స్త్రీ నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఆయన వచ్చి చూడండి, సాక్ష్యం చెప్పి గ్రామాన్నే మార్చింది. అమ్మ పరలోకం వెళ్ళినప్పుడు వ్యభిచార స్త్రీ అయిన సమర స్త్రీ మీ అందరి కళ్ళెదురుగుండా కిరీటం తీసుకుంటుంది యేసే దగ్గర. అప్పుడు మీరు చూసి, ఒరే వ్యభిచార స్త్రీ అయిన కిరీటం వచ్చింది, మాకేమీ రాలే. చదవండి అది 1 తెస్సలోనిక 2:19. మా ఆనందమైనను అక్షయమైనను ఏది ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ యందు మీరే కదా. 2:19. ఏలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే గదా. అది అమ్మా, ఇప్పుడు సమర స్త్రీ ఏం తీసుకుంటుందమ్మా? కిరీటం. ఎందుకు? గ్రామాన్నే నడిపించింది. ఇప్పుడు ఆ పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆమెను చూసి మనం సిగ్గుపడాలి. ఒరే మాకంటే 1000 రెట్లు బెటర్ రా బాబు, చదువు లేకపోయినా వ్యభిచార స్త్రీ అయినా యేసయ్యను దర్శించగానే తన జీవితాన్ని మార్చుకుంది. తన జీవితాన్ని మార్చుకోవటమే కాకుండా తన సాక్ష్యము ద్వారా ఒక గ్రామాన్నే నడిపించింది. సంఘం సాక్ష్యము చెప్పేదిగా ఉండాలి లోకములో. అప్పుడే లోకములో ఎంతోమంది దేవుని ఎరగని వారు ఉన్నారు. నువ్వు ఎందుకు యేసుని అంగీకరించావు? యేసుని అంగీకరించడం వలన నీ కుటుంబానికి ఏమి కలిగింది? నీకు వచ్చిన నెమ్మది ఏంటి? సమాధానం ఏంటి? నీకు కలిగిన సంతోషం ఏంటి? ఇతరులతో పంచుకుంటే. అమ్మ నాకు ఒక వ్యక్తి తెలుసు, ఆయన సువార్త చేయకుండా ఎక్కడికి వెళ్ళినా ఉండడంట. ఆటో ఎక్కినప్పుడు అడుగుతాడట, ఏమని, నేను నీతో మాట్లాడొచ్చా అని అడుగుతాడట. ముందు పర్మిషన్ తీసుకుంటాడట. తర్వాత ఎవరైనా మాట్లాడొచ్చా అంటే మాట్లాడొద్దు అంటారా చెప్పండి? వెంటనే నేను ఈరోజు ఎంత ఆనందంగా ఎలాగున్నానో తెలుసా, ఎంత సంతోషంగా ఎలాగున్నానో తెలుసా అని యేసయ్య గురించి మెల్లిగా చెప్తాడట. అమ్మ నువ్వు సువార్త చెయ్యాలి అన్న ఆశ ఉంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు తన సాక్ష్యం, యేసయ్య సాక్ష్యం గురించి తండ్రి చెప్తూ ఉన్నాడు. అమ్మ యోహాను 8వ అధ్యాయం పట్టుకోమ్మా. ఇక్కడ అంటున్నాడు, నన్ను పంపిన తండ్రి నన్ను గూర్చి సాక్ష్యం చెప్తున్నాడు. 8:18. నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొని వాడను, నన్ను పంపిన తండ్రియు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడని చెప్పాను. అమ్మా ఇక్కడ యేసయ్యకు తండ్రి సాక్ష్యం కంటే, పరిశుద్ధాత్ముడు సాక్ష్యం కంటే ఇక్కడ నీ సాక్ష్యం ఇంపార్టెంట్. నీ సాక్ష్యం లోకంలో ఉన్న వ్యక్తులను ప్రభావితం చేస్తుంది. ఇక్కడ ఆయన అంటున్నాడు, నా గురించి తండ్రి సాక్ష్యం చెప్తున్నాడు అంటే, ఇప్పుడు నేను ఎక్కడి నుండి వెళ్తానో వచ్చానో ఎక్కడికి వెళ్తానో నాకు తెలుసు కనుక నేనిచ్చే సాక్ష్యము సత్యమైనది అని సెల్ఫ్ టెస్టిమోనీ చెప్తున్నాడండి. ఒకటి తండ్రి చెప్తున్నాడు ఆయన గురించి సాక్ష్యం, రెండోది
తనకు తానుగా సాక్ష్యం చెప్తున్నాడు. చదవమ్మ 14వ వచనం 8-14. యేసు, నేను ఎక్కడి నుండి వచ్చితునో ఎక్కడికి వెళ్ళుదునో నేనెరుగుదును గనుక నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొనినను నా సాక్ష్యము సత్యమే. అమ్మ ఇది ఈ సాక్ష్యం ఏంటి? సెల్ఫ్ టెస్టిమోనీ అంటే ఏంటండి? సెల్ఫ్ టెస్టిమోనీ అంటే సొంత సాక్ష్యం. ఒకటి తండ్రి చెప్తున్నాడు, 2 తన గురించి తను చెప్పుకుంటున్నాడు, 3 పరిశుద్ధాత్ముడు కూడా చెప్తున్నాడు ఆయన గురించి సాక్ష్యం. అమ్మ యోహాను 15వ అధ్యాయం పట్టుకోమ్మ 26వ వచనంలో తండ్రి యొద్ద నుండి వస్తున్న ఆదరణకర్త ఆయన సత్య స్వరూపిగా ఆత్మ నా గురించి సాక్ష్యం చెప్తాడు. 15:26. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చు. చాలు అమ్మ. ఇక్కడ యేసు గురించి ఎవరెవరు చెప్తున్నారు సాక్ష్యం? చెప్పాలి. 1 ఎవరమ్మా? తండ్రి. 2 ఎవరు? తనకు తానుగా సెల్ఫ్ టెస్టిమనీ. 3 ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. 4వది అంటున్నాడు అమ్మ 5వ అధ్యాయం పట్టుకోమ్మ. లేఖనములో నిత్య జీవమున్నదని పరిశోధించుచున్నారు, ఆ లేఖనములు నన్ను గురించి సాక్ష్యం చెప్తున్నాయి. చదవమ్మ 5:39. లేఖనములందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. చూడండి, ఆయన గురించి సాక్ష్యం లేఖనాలు చెప్తున్నాయి. ఆయన గురించి సాక్ష్యం ఇంకేంటి? నేను చేసే క్రియలు, తండ్రి చేస్తున్న క్రియలు నేను చేశాను కనుక నా క్రియలు నన్ను గురించి సాక్ష్యం చెప్తున్నాయి. యోహాను 10:25. నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. చూడండి అమ్మ, ఆయన గురించి ఎంతమంది సాక్ష్యం చెప్తున్నారు చూడు. 1 తండ్రి చెప్పాడు, 2 తనకు తానుగా తన సాక్ష్యం చెప్పుకున్నాడు. ఎందుకు? తను ఎక్కడి నుండి వచ్చాడు, ఎక్కడికి వెళ్తాడు మనకు తెలియదు. మనం ఎప్పుడు వెళ్తాం మనకు తెలియదు కదా, ఆయనకు తెలుసు. కనుక నేను చెప్పిన సాక్ష్యం సత్యమే అంటే సెల్ఫ్ టెస్టిమోనీ చెప్తున్నాడు. తర్వాత పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు ఆయన గురించి సాక్ష్యం. లేఖనాలు చెప్తున్నాయి, క్రియలు చెప్తున్నాయి. ఇక్కడ కూర్చున్న మీరు మిమ్మల్ని బట్టి దేవుడు ఆనందించాలి. అమ్మ ఇప్పుడు యవనస్తుల గురించి చెప్తాను. అమ్మ చదవమ్మ మత్తయి 3:17. ఇక్కడ పరలోకములో నుండి దేవుడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నా. 3:17. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చింది. ఇప్పుడు మీరు చెప్పండి అమ్మ, ఇప్పుడు యేసయ్య పరిచర్య స్టార్ట్ చేశాడా? మరి ఇప్పుడు తండ్రి దేన్ని బట్టి ఆనందిస్తున్నాడు? ఇంకా పరిచర్య స్టార్ట్ చేయలేదు కదా, దేన్ని బట్టి? గట్టిగా చెప్పండి. మీకు హింట్ కూడా ఇచ్చా, యవనస్తులు అని. అంటే ఇంకా పరిచర్య ప్రారంభించలే. అంటే 30 సంవత్సరాలు తల్లికి తండ్రికి లోబడి, తల్లికి తండ్రికి విధేయత చూపించి వారు చెప్పినట్లు నడుచుకున్నాడు. ఆ 30 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర పెరిగిన జీవితం ఒక మంచి సాక్ష్యం కలిగి ఉన్నది కనుక తండ్రి ఆనందిస్తూ ఉన్నాడు. అమ్మ మీరు కూడా నిన్ను బట్టే ఆనందించాలంటే ఏంటి? మీకు విద్యాబుద్ధులు చెప్పించి, మీకు అన్నపానాలు ఇచ్చి, మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేస్తున్నారు కనుక తల్లికి తండ్రికి లోబడి, తల్లికి తండ్రికి విధేయత చూపించి నువ్వు ఎంత విద్యావంతుడివైనా, ఎంత గొప్ప ఉద్యోగస్తుడివైనా, నువ్వు నీ యొక్క కుటుంబ జీవితంలో తల్లికి తండ్రికి నువ్వు ఎలాగున్నావు? యేసు అని పిలిచి 30 సంవత్సరాలు ఆయన జీవితం అంతా ఎక్కడుందండి? పరిచయం చేయలేదు కదా. అక్కడ తల్లి తండ్రి. ఎవరు తండ్రి? కార్పెంటర్. అంటే ఇప్పుడు కార్పెంటర్ ఏం చేస్తాడండి? వస్తువులు తయారు చేస్తాడు. యేసుని పిలిచి రా, యేసే పిలిచి ఈ కుర్చీ తీసుకెళ్ళి, ఆ రోజుల్లో ఏమన్నా వెహికల్స్ ఉన్నాయా? ఈ కుర్చీ తీసుకెళ్ళి అదిగో పలాని ఇంటికి తీసుకొని రా అంటే నెత్తి మీద పెట్టుకొని మోసుకొని వెళ్ళాలి. అమ్మ అక్కడ ఆటోలు ఉన్నాయి, అప్పుడు ఏం లేవు కదా. అంటే తండ్రికి లోబడ్డాడు, తండ్రి చెప్పిన పని చేసాడు, కుటుంబానికి పెద్దగా తను నిర్వర్తించవలసిన బాధ్యత, రెస్పాన్సిబిలిటీస్ చక్కగా నిర్వర్తించే. ఈ రోజుల్లో చాలామంది యవన బిడ్డలు అస్సలు తల్లిదండ్రులు పట్టించు. ఎంతవరకు పట్టించుకుంటారు? 10th క్లాస్ వరకు మంచుకుంటారు. జూనియర్ కాలేజీలో జాయిన్ అవగానే ఇంకా ప్రవర్తనే మారిపోద్దండి.
డిగ్రీకి వెళ్తే ఇంక చెప్పాల్సిన పనే లేదు. నువ్వు మోటిదాన్ని, నీకేం తెలుసు అంటే చదివించిన తల్లిని తండ్రిని కూడా వాళ్ళు పరుస్తూ ఉన్నారు. ఇక్కడ యేసయ్య 30 సంవత్సరాల జీవితాన్ని తండ్రి సాక్ష్యం చెప్తున్నాడు. నీ 30 సంవత్సరాలు తల్లికి తండ్రికి ఎలా లోపడ్డావో ఆ జీవితం నాకు సంతోషాన్ని కలిగించింది. అమ్మ మత్తయి 17:5 ఇక్కడ రెండోసారి చెప్తున్నాడు. 17:5 అతడు ఇంకనూ మాట్లాడుచుండగా, ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము. అమ్మా ఇప్పుడేంటి, ఇప్పుడు ఎందుకు ఆనందిస్తున్నాడు? పరిచర్యను బట్టి. ఇంకా కొద్ది క్షణాల్లో చావడానికి సిద్ధంగా ఉన్నాడు. అంటే పరిచర్య ముగించే దశలు వచ్చాయి. అంటే ఇప్పుడు తండ్రి సాక్ష్యం చెప్తున్నాడు, కుమారుడా తల్లికి తండ్రికి లోబడి మంచి సాక్ష్యం కలిగి ఉన్నావు, నన్ను ఆనందపరిచావు. అయితే పరిచర్యకు వచ్చిన తర్వాత కూడా నా చిత్తాన్ని నెరవేర్చి ఏ పని మీద అయితే నేను భూమికి పంపానో ఆ పని నమ్మకంగా చేస్తున్నావు అని ఆనందిస్తూ ఉన్నాడు. సేవకులైన మేము కూడా పరిచర్య చూసి ఆయన ఆనందించాలి. కనుక యేసయ్య నమ్మకమైన సాక్షిగా ఉన్నాడు. తండ్రికి పరిశుద్ధాత్మకు వారు సాక్ష్యం చెప్పారు. ఈరోజు ఇప్పుడు ఇంకా చాలా ఉంది, కానీ మరి ఈరోజు ఇది కంప్లీట్ చేయాలనుకున్న ఒక జీవో ఇచ్చాడు. యేసయ్య 40 రోజులు పునరుత్థానుడైన తర్వాత అందరికీ కనిపించి 40వ దినాన ఆరోహణమై వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ ఒక జీవో ఇచ్చాడు. జీవో అంటే గవర్నమెంట్ ఆర్డర్ అంటాను కదా, గాడ్స్ ఆర్డర్. ఏంటది? మత్తయి 28:18-20 ఇది సంఘం చెయ్యాలి నమ్మకంగా. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఒక జీవో ఇచ్చాడు. ఎవరికమ్మా ఇది? సంఘానికి. సంఘం అంటే ఎవరు సంఘం అంటే? సంఘానికి డెఫినేషన్ మీకు చాలాసార్లు చెప్పండి. సంఘానికి డెఫినేషన్ ఏంటి? ఇప్పుడు గంగపుత్ర సంఘం అని ఏది మా రామ్నగర్లో ఉంటుంది. అంటే ఏంటి, ఏమంటారు, చేపల సంఘం, కాపు సంఘం, కమ్మ సంఘం, రెడ్డి సంఘం, అది కూడా సంఘమే. ఏంటి మరి మనం క్రీస్తు సంఘం అంటే అర్థం ఏంటి అమ్మ? డెఫినేషన్ మీకు క్రైస్తవులు ఈ చిన్న కూడా చెప్పబట్టి, క్రీస్తు రక్తములో కొనబడిన వ్యక్తుల యొక్క సముదాయము పేరు సంఘం. ఎక్కడుంది డెఫినేషను? యాక్ట్స్ 20th chapter 28th verse, అపోస్తుల కార్యం 20వ-28వ ఈ సంఘానికి దేవుడు ఒక ఆర్డర్ ఇచ్చాడు. ఏంటి? మార్కు 16:15 మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. అమ్మ అదొక్కటి చేస్తున్నారు, ఈ రెండోది చేయట్లేదండి. అందుకే ఇది చదివించాడు. ఎందుకంటే ఇది యాక్చువల్లీ సేవకుల సదస్సులో కూర్చోబెట్టి చెప్తే చాలా లోతుకెళ్ళచ్చు. అమ్మ ఏంటి ఇప్పుడు సువార్త? ఇక్కడ ఏమంటున్నాడు? సంఘానికి దేవుడు సాక్ష్యం చెప్పాలి. ఏంటి సాక్ష్యం? నీ బ్రతుకు ఎలా మారింది, ఎందువలన మారింది, యేసయ్య నీ హృదయంలో చేర్చుకొనట వలన నీ జీవితంలో వచ్చిన మార్పు ఏంటి, ఆయన నీ కొరకు ఏమి చేశాడు అన్నది బయట వ్యక్తులకు సాక్ష్యం. 2 సువార్తను ప్రకటించాలి. ఏంటి చెప్పా అమ్మ, మీరు చెప్పండి అమ్మ, సువార్త అంటే ఏంటి? అది ఎందుకు సువార్త అన్నారు? ఏం మనం పుట్టలే? మనం కూడా పుట్టాం కదా, పుట్టకపోతే లోకంలో ఎలాగొస్తాం? యేసు జననం, యేసు మరణం, యేసు పునరుత్థానం సువార్త అన్నారు. దానికి డెఫినేషన్ ఇది ఎక్కడుంది? 1 కొరింథీ 15వ మొదటి 3 వచనాలు రాసుకోండి. దీన్ని సువార్త అన్నారు. సువార్త అంటే అర్థం ఏంటి? ఎన్నడూ వినని వార్త. ఒక సంతోషకరమైన వార్త.
ఇప్పుడు వార్తల్లో కూడా కొన్ని వస్తాయి. ఇప్పుడు పేపర్ చూస్తే అన్ని వార్తలే. ఆ వార్త అంటాం కదా, సువార్తనం. సువార్త అంటే ఏంటి? ఎప్పుడు జరగని సంఘటనను జరిగితే దాన్ని సువార్త అంటారు. ఎందుకు యేసు జననం సువార్త అన్నారు? ఇక్కడ ఒక పాపి రక్షణలోనికి రావాలనంటే రక్తము చిందించబడాలి. రక్తం చిందించబడకుండా పాపికి క్షమాపణ కలగదు. చదవమ్మ హెబ్రీ 9:22. హెబ్రీ 9:22. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగుదనియు సామాన్యముగా చెప్పవచ్చును. ఇప్పుడు రక్తం చిందిస్తే కానీ మనుషుల పాపాలకు క్షమాపణ కలగదు. కనుక దేవుడు ఎవరు? యాకోబు 2:1, 1 కొరింథీ 2:8. ఈ రెండిట్లో మహిమా స్వరూపుడు. చదవమ్మ, ఏది చదివినా. నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభువైన అమ్మ, మహిమా స్వరూపం అంటే ఏంటి? రక్త మాంసాలు గల శరీరం లేదు. అందుకే సమరస్త్రితో ఏమంటాడు? దేవుడు ఆత్మ అంటాడు. నీ వల్ల నా వలే రక్త మాంసాల శరీరములే. ఇప్పుడు రేపు పొద్దున పరలోకంకి వెళ్ళినప్పుడు ఈ శరీరం ఉండదండి అన్నాడు కదా. రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవు. అయితే రక్తము చిందించకుండా పాపాలకు క్షమాపణలే. కనుక ఎందుకు దీన్ని సువార్త అన్నారు? నీ పాపాలను ఆయన రక్తములో కడిగి శుద్ధీకరించటానికి నీ వలె నా వలె పాప శరీరాకారము ధరించి రక్త మాంసాల గల శరీరంతో వచ్చాడు. అంటే మహిమా స్వరూపుడైన దేవుడు మనలాంటి శరీరములే. కనుక మనలాంటి శరీరం ధరించుకొని భూమి మీదకి రావటం అద్భుతం. చదవమ్మ రోమా 8:2. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపాడు. అమ్మ, ఇప్పుడు చంద్రమండలానికి మొట్టమొదట వెళ్ళిన వ్యక్తి ఎవరు? అమ్మ, స్టూడెంట్స్ చెప్పాలా, అది రాసుకోవాలి. ఎందుకంటే రేపు పొద్దున మీరు ఈ ఎడ్యుకేషన్ అయిపోయిన వెంటనే ఇంటర్వ్యూ పెడతారు. ఇంటర్వ్యూలో జీకే అడుగుతారు. జీకే రాకపోతే మీకు ఉద్యోగాలు దొరకవు. మొట్టమొదట చంద్రమండలంలో అడుగు పెట్టిన వ్యక్తి ఎవరు? అమ్మా, నువ్వు నీల్ ఆర్మ్స్ట్రాంగ్ తెలుసు కదా. ఇప్పుడు నేను చెప్పింది అది గుర్తొచ్చింది. ఇప్పుడు నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రమండలం నుంచి వచ్చిన తర్వాత అమెరికాలో అందరూ కూడా జర్నలిస్టులు, టీవీలు, పెద్ద పెద్ద సైంటిస్టులు అందరూ కూడా వచ్చి, ఓ నీల్ ఆర్మ్స్ట్రాంగ్ గ్రేట్, మొట్టమొదట చంద్రమండలంలో అడుగు పెట్టిన మొట్టమొదటి వ్యక్తి నీవే, చాలా గ్రేట్ అంటే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఏమన్నాడో తెలుసు? నేను చంద్రమండలం అడుగు పెట్టుట గొప్ప సంగతి కాదు. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభులవారు పాపి అయిన నా కొరకు రక్త మాంసాల గల శరీరం ధరించి భూమి మీద అడుగు పెట్టడం అది గొప్ప అద్భుతం. నేను చంద్రమండలంకి వెళ్ళిన దానికంటే అద్భుతం దేవుడే మనుష్యుని వెతుక్కుంటూ మహిమాస్వరూపుడైన దేవుడు, ఆత్మస్వరూపుడైన దేవుడు రక్త మాంసాల గల శరీరము ధరించి రావటం ఒక అద్భుతం. అమ్మ, ఎందుకు జననం అద్భుతం? అందుకు ఇప్పుడు ఒక రాజును పిలిచి, చక్రవర్తిని పిలిచి, రారా రారా అనవలే చక్రవర్తిని, నువ్వు బిల్లా జవాన్ లేకపోతే ఏమంటారు రోడ్డు మీద చీపురికి జాడు పట్టుకొని ఊడ్చే డ్రెస్ వేసుకొని రా, ఆ పని నీకు ఇస్తానంటే ఏమంటాడు? లెఫ్ట్ హ్యాండ్ ఇస్తాడు. నిన్ను పరిపాలించేది నేను, నీ మీద అధికారం నాకుంది, నేను పాలకుణ్ణి, నన్నేంటి ఇంత తక్కువ స్థాయికి రమ్మంటావు అంటే, రాజుల రాజు, ప్రభువులకు ప్రభువు, భూపతులకు అధిపతి, జీవులకు అంతిమ న్యాయాధిపతి అయిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు రక్త మాంసాల గల శరీరము ధరించి ఎంత తగ్గించుకున్నాడనంటే నీ వల్ల నా వల్ల వచ్చాడు.
నీ వల్ల నా వల్ల వచ్చి ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మనకి ఆప్షన్ లేదు ఎక్కడ పుట్టాలో. ఒకవేళ ఆప్షన్ ఉంటే అమ్మాయి ఎక్కడ పుట్టాలో నీకు ఆప్షన్ నేను ఇస్తా చెప్పంటే దినకరణ్ గారి ఇంట్లో పుడితే బాగుంటుంది, లేకపోతే బిల్లీ గ్రామ్ గారి ఇంట్లో ఉంటారు. ఎందుకంటే క్రైస్తవురాలు కదా, కాస్త పెద్ద సేవకులు బాగా డబ్బున్నవాడు వాళ్ళ ఇంట్లో పుట్టాలి పేరున్నవాడు అంటావు ఎవరైనా, ఈవెన్ నేనైనా. మనకి లేదా ఆప్షన్. ఆయన ఎక్కడ పుట్టాలి అక్కడ పుట్టచ్చు. ఎక్కడ పుట్టాడు? పశువుల పాకలో. అంటే అక్కడ పశువులు పేడేస్తున్నాయి, యూరిన్ పోస్తుంది, దుర్గంధం ఉంది. మానవుడు పాపం చేసి పశువు కంటే హీనంగా ప్రవర్తించాడు. ఏంటి హీనంగా ప్రవర్తించలే? ఇప్పుడు ఏదేను తోట దాటి బయటికి వెళ్ళాడో లేదో సొంత తమ్ముని చంపేశాడండి కయ్యూని ఏబెలు. మరి ఇది పశువు లక్షణం కాదా? కనుక పశువుల పాకలో జన్మించే అది అద్భుతం. అంత గొప్ప దేవుడు. బంగారము నాది, వెండి నాది, భూమి దాని సంపూర్ణత, లోకము దాని నివాసులు, సముద్రంలో జలచరాలు, కొండలో ఉన్నటువంటి వృక్ష ఫలాలు, లేక పశువులు, మృగాలు అన్నీ నావే అని చెప్పిన ఆ దేవుడు ఏమీ లేనోడికి వచ్చాడు. అద్భుతం, జననం. ఇప్పుడు దేవుడు అంటే అర్థం ఏంటమ్మా? కొంతమంది కథలు చెప్తారు కదా మన దేశంలో, ఆ చచ్చిపోయాడు, పీక తగిలించారు, వేరే పీక వేశారు. మా దేవుడికి చావు ఉంటే దేవుడు ఎందుకండి? మన దేవుడు ఎవరు? దేవుడు అంటే అర్థం ఏంటి? ఎల్లప్పుడూ ఉండువాడు. ఎల్లప్పుడూ ఉండువాడైన దేవుడు చనిపోయాడు. దేవుడు చనిపోవటం ఏంటి? ఆయన చనిపోకపోతే నేను చావాలి. కనుక మనుష్యుడు పాపం ద్వారా మరణం తెచ్చుకున్నాడు. ఆ మరణం నుండి నన్ను విడిపించాలంటే ఆయన చనిపోవాలి. ఆయన మరణపు మిల్లు విరవాలి. చదవమ్మ హెబ్రీ 2వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ఆయన పిల్లలు రక్త మాంసములు గలవారైనందున జీవిత కాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని మరణము నుండి విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములో పాలివాడాయను. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును, జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. అమ్మ, ఇప్పుడు మీకు ఇంతకు మునుపు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్ 2 ఇచ్చాయి. ఇప్పుడు ఆయన మరణించాడు కనుక మనకేం లేదు చెప్పండి? మరణం లేదు. ఎందుకు? ఆయన మరణించాడు. ఇప్పుడు చావట్లేదా మనం? మీకు ఎగ్జాంపుల్స్ 2 ఇచ్చాను, చెప్పండి. ఏమన్నాడు? మరణపు ముళ్ళు విరిచాడు. హింట్ కూడా ఇచ్చాను. ఇంకెంతకంటే ఇంకేం చెప్పాలండి? బొరలో మట్టి ఉంటే ఏం చేయాలో చెప్పండి. ఎంతకంటే ఏం చెప్పాలా? ఇప్పుడు ఒక కొడుకున్నాడు, వచ్చి తండ్రి దగ్గర నిలబడ్డాడు. దామ వచ్చి తేనెటీకి వచ్చి తిరుగుతా ఉంది. అమ్మో నానా తేనెటీకి కుట్టేస్తుందని అడ్డం పెట్టాడు చెయ్య. వింటున్నారా? ఇదే అడ్డం పెట్టాడు. తండ్రిని కుట్టింది. తర్వాత మరలా కుట్టగానే తండ్రి ఇంకేం పర్వాలేదురా వెళ్ళు అన్నాడు. డాడీ మళ్ళా వచ్చింది తేనెటీగ. అరే ఏం చేయదురా, వెళ్ళరా. ఎందుకు? ఒక తేనెటీగ కుట్టిన తర్వాత ముళ్ళు ఇరుక్కుపోతుంది. ఇంకా రెండో వ్యక్తిని కుట్టడానికి అవకాశం లేదు, ముళ్ళు ఇరిగిపోతుంది. అమ్మ, యేసును కుట్టింది మరణం. యేసును మరణం మింగింది కనుక ఆయన మరణించి నీకు మరణం నుండి విడిపించే రెండో ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. అమ్మ, ఇది వరల్డ్లో బెస్ట్ ఇల్లుస్ట్రేషన్గా రికార్డెడ్ అయ్యింది. ఇది ఏంటి? బార్న్ హౌస్ గురించి చెప్పాను. గుర్తొచ్చింది అప్పుడైనా? బార్న్ హౌస్ గురించి అమ్మ నువ్వు రాసుకో చక్కగా. అమెరికాలో బార్న్ హౌస్ ఈజ్ అ గ్రేట్ ఫాస్టర్, గ్రేట్ స్టోరీ టెల్లర్. ఆల్సో మంచిగా కథలు చెప్పేవాడు. బార్న్ హౌస్ భార్య చనిపోయింది. జస్ట్ ఆ పాప ఉంటుంది కదా, ఆ చిన్న పాప వచ్చి బార్న్ హౌస్ని అడుగుతుంది, డాడీ ఇఫ్ జీసస్ డైడ్ ఫర్ మై సిన్, ఇఫ్ జీసస్ డైడ్ ఫర్ మై మమ్మీ సిన్, వై డస్ మమ్మీ స్టిల్ హ్యావ్ టు డై? యేసు నా కొరకు చనిపోతే
యేసు అమ్మ కొరకు చనిపోతే అమ్మ ఎందుకు చనిపోయింది? పెద్ద కాపరండి, ఇంకా ఆయనకు ఆన్సర్ దొరకలే. ఆయన అంటున్నాడు, మై స్వీట్ హార్ట్, గివ్ మీ లిటిల్ టైమ్, ఐ విల్ ఆన్సర్ యువర్ క్వశ్చన్ అన్నాడు. అమెరికాలో బంధువులు ఈయన ఒక స్టేట్లో ఉంటా, ఆయన ఒక స్టేట్లో. నేను ఫస్ట్ టైము చికాగో నుంచి కాలిఫోర్నియా వెళ్ళటానికి ఎంత తెలుసండి ఫ్లైట్? 8 hour జర్నీ. నేనన్నా, ఓరు బాబు, హైదరాబాద్లో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి 2 గంటలు వెళ్ళిపోతాం, ఇదేంటి 8 hours ఈ స్టేట్ నుంచి ఆ స్టేట్కి దాటడానికట. అంటే అంత పెద్ద స్టేట్, దూరం నుండి బంధువులు రావాలి కనుక డెడ్ బాడీని మార్చురీలో పెట్టాడు. 3వ రోజు అందరూ వచ్చేసారు. 3వ రోజు బాన్ హౌస్ కారు అందరూ ఫాలో అవుతూ ఉన్నారు. రెడ్ సిగ్నల్ వచ్చింది. రెడ్ సిగ్నల్ రాగానే ఏమవుతుందమ్మా? కారు ఆగిపోతుంది. బాన్ హౌస్ కారు ముందు ఒక పెద్ద ట్రక్ వచ్చి నిలబడింది. ట్రక్కు నీడ, జాగ్రత్తగా వినండి, బాన్ హౌస్ కారు మీద పడింది. వెంటనే బాన్ హౌస్ ఆన్సర్ దొరికింది. కూతురు వైపు చూసి, మై స్వీట్ హార్ట్, ఇప్పుడు దేన్నైనా దాటిపోవాలి అంటే ఈ ట్రక్కు నీ మీద నుండి దాటిపోతే మంచిదా, ట్రక్కు నీడ నీ మీద నుండి దాటిపోతే మంచిదా అంటే చిన్నదైనా నవ్వుతూ, డాడీ, ట్రక్కు నా మీద నుండి దాటిపోతే నా ప్రాణమే పోద్ది. ట్రక్కు నీడ నా మీద నుండి దాటిపోతే దానివల్ల ఏ నష్టం నాకు కలగదు అంటే వెంటనే అన్నాడు, when Jesus died on the cross, the truck of God's judgment went over him. Only the shadow of the death goes over you and me now. యేసు క్రీస్తు సిలువలో చనిపోయినప్పుడు తీర్పు అనే వాహనం ఆయన మీద గుండా వెళ్ళిపోయింది. ఆ నీడలే మన మీద పడుతున్నాయి. పవర్ఫుల్ ఇల్లుస్ట్రేషన్గా రికార్డ్ అయ్యింది ఇదే. అమ్మ, ఇప్పుడు మరణం లేకపోతే, ఆయన మరణించకపోతే నువ్వు నేను మరణించాలి. ఒకవేళ ఆయన ఎందుకు దీన్ని అద్భుతం అన్నారు సువార్త? మరణము లేని దేవుడు మరణించాడు నీ కొరకు, నా కొరకు. ఇది 2వ అద్భుతం. 3వది, చనిపోయిన వారు తిరిగి లేచిన దాఖలాలు భూమి మీద యేసు ప్రభుల వారు తప్ప ఇంకెవరు లేరు. మీరు అడగచ్చు, ఏంటండి మొట్టమొదట ఎవరండి లేచారు? చనిపోయిన వ్యక్తి తప్పండి. ఎవరు? లాజరుగా అంటే నీకు అప్పుడే న్యూ టెస్ట్మెంట్కి వచ్చావు. సారేపతు విధవరాలు కుమారుడు ఏలియా లేపాడు. ఇప్పుడు ఏమండి ఆయన లెగిసి చచ్చాడుగా, మళ్ళీ బతుకున్నాడా? అది పునరుత్థానం అనరు. అర్థమవుతుందమ్మా? పునరుత్థానం అంటే అర్థం ఏంటి? తిరిగి లేచిన తర్వాత మరలా చావకూడదు. యేసు లేచాడు, మరలా చచ్చిపోయాడేటి. లాజరు లేచాడు, మరలా చనిపోయాడు. కనుక చనిపోయిన వాడు లెగటం లేదు, లేచాడు. అద్భుతం. ఇప్పుడు ఈ సువార్త చెప్పండి అమ్మ. ఇంకా ఈ సువార్త గురించి చాలా ఉంది, ఇంకా మళ్ళీ నాకు ఈరోజు ముగించాలనుకుంటున్నా. చెప్పేం చేయమన్నాడు? ఎక్కడితో ఆగిపోతుంది. ఇది సేవకుల సదస్సులో మాట్లాడితే అద్భుతంగా ఉంటుంది. శిష్యులుగా చెయ్యండి. ఇప్పుడు ఆదిమ సంఘం చేసిన పని అదే. ఇప్పుడు శిష్యులుగా చేయటానికి ఇక్కడ కూర్చున్న మీరు శిష్యురాలు అంటే, శిష్యురాలు కూడా ఉన్నారండి బైబిల్లో, లేవని కాదు, ఉన్నారు. అంటే శిష్యురాలు అంటే నీకు 5 క్వాలిటీస్ ఉండాలి. ఏంటి? రాసుకోండి. 1, ఏమన్నాడు తెలుసా? ప్రథమ స్థానం నాకు ఇవ్వాలి. తల్లినైనను, తండ్రినైనను, అన్నదమ్ములైనను, అక్క చెల్లెళ్ళైనను నాకంటే ఎక్కువగా ప్రేమిస్తే నువ్వు నా శిష్యుడు. అమ్మ, ఇప్పుడు దీనికి ఆపోజిట్ స్టేట్మెంట్ కూడా ఇంకోటి ఉంది. అది కూడా మీకు చెప్పే, అంటే ఇది చెప్పలే, శిష్యుల గురించి ఎప్పుడు మాట్లాడలే నేను ఇంతవరకు. ఈ 20 సంవత్సరాల ప్రీచింగ్లో ఎప్పుడు శిష్యులను తయారు చేయటం గురించి మాట్లాడలే. కానీ ఒక పక్క ఏమంటున్నాడు? నాకంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించకూడదు, ప్రథమ స్థానము నాకు ఇవ్వాలి. కొంతమంది నా భర్తే నాకు ఇంపార్టెంట్, కొంతమంది భర్తలు ఏమంటారు? నా భార్యే
ఉట్టిదే అది. కొత్తగా పెళ్ళైనప్పుడు ఉంటా చూసారా మాటలు, ఉట్టిట్టు మాటలు అవి. అమ్మ ఇప్పుడు అన్నాడు కదా, ఇప్పుడు చదవండి. 1 యోహాను 4:20 ఎవడైనను కనుక కంటికి కనబడుతున్న సహోదరుని ప్రేమించకపోతే దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పిన మాట అబద్ధం. 4:20 ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. చాలు అమ్మా, ఇది ఈ స్టేట్మెంట్ నీకు ఎలా కనిపించింది? వీళ్ళకి చెప్పే దీని గురించి ఎలా కనిపించింది? కంప్లీట్ ఆపోజిట్ కదా. ఆ స్టేట్మెంట్ ఈ స్టేట్మెంట్కి ఏమైనా ఉందా? ఎందుకు చెప్పాడు? నేను చాలాసార్లు అడిగే, మీకు చెప్పా, మీరు మర్చిపోయారు. అడిగే, ప్రభు ఇదేంటి, మొట్టమొదటి స్థానం నీకు ఇవ్వాలి, తల్లి కంటే, తండ్రి కంటే, అన్న కంటే, తమ్ముడు కంటే, అక్క కంటే, చెల్లి కంటే, మొత్తం నాకంటే ఎక్కువగా ప్రేమిస్తే శిష్యుడే కాదు, నాకు పాత్రుడు కావన్నావు కదా. ఇదేంటి మళ్ళీ ఇక్కడ ఈ వచనం ఏంటి? చాలా రోజులు అడిగే. ఒకరోజు నా ఆత్మీయ కూతురు ఎక్కడ ఖత్తర్లో ఉంది, నేనంటే ప్రాణం ఆమెకి. ఆ రోజు ఆ ఉద్యోగం రాక మునుపు ఇంట్లో చిలకలగూడ రైల్వే క్వార్టర్స్లో ప్రేయర్ పెట్టుకున్నారు, కాటేజ్ ప్రేయర్. వాళ్ళ అమ్మ పేరు అనసూయ, మంచి భక్తిపరురాలు ఆమె. ఆ రోజు రాగానే అంకుల్ అంకుల్ చూడండి, మా అన్నయ్యని ఏ లారీ కింద పడి చచ్చిపోతే పీడాపోద్ది అంటుంది. మా అమ్మండ సొంత కొడుకుని, పెద్ద కొడుకని. నిజంగా మా అన్న లారీ కింద పడి చచ్చిపోతే మా అమ్మ ఏడవదా అని అడిగింది. అమ్మ వింటున్నారా? వెంటనే వేసాను, నువ్వు అడిగిన ప్రశ్నకు జవాబు వచ్చిందా అర్థమవుతుందండి. దేవునికి ప్రథమ స్థానం ఇవ్వకపోతే మనం సొంత భార్యన భర్త సహించగలిగినంత వరకు సహిస్తుంది. సహనం కోల్పోతే ఏమంటుంది? చత్తే పీడాబొద్ది భర్త ఎందుకు అంటారు. భార్య కూడా అంతే, పురుషులు కూడా అంతే. ఈ గయ్యాలి భార్యతో బతికే కంటే చత్తే పీడాబొద్ది. సొంత కొడుకు కూతురు కూడా అంతే. సహనాన్ని కోల్పోతే 9 మాసాలు మోసి కనిన తల్లి కూడా ఈ కొడుకు చత్తే పీడాబొద్ది, ఈ కూతురు చత్తే పీడాబొద్ది అంటారు. అయితే దేవునికి ప్రథమ స్థానం ఇస్తే ఆయన సహనం కలిగిన దేవుడు. చదవమ్మ 13:1 యోహాను. ఆయన తన వారిని ప్రేమించి అంతము వరకు ప్రేమించే. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగినవాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించాను. అమ్మ యేసే ప్రేమ ఏంటమ్మా? ఆరిపోయే ప్రేమ కాదు, ఈరోజు ఉండి రేపు తగ్గిపోయే ప్రేమ కాదు, అంతము వరకు ప్రేమించే ప్రేమ. అంత మాత్రమే కాదు, రోజు రోజు ఆయన వాత్సల్యత పెరుగుతూ ఉంది. ఎందుకు? పాపం పెరిగిపోతున్న లోకంలో మనం ఉన్నాం. ఆయన వాత్సల్యత ప్రేమ పెరగకపోతే మనం చేసిన పనులకు ఆయన ఉగ్రతకి ఏనాడు బలైపోతాం. ఉందా అమ్మా? అది 3:22 లామెంట్ విలాప వాక్యాలు చదువమ్మా. అనుదినము నూతనముగా ఆయన వాత్సల్యత పుట్టుచున్నది. చదవమ్మ 3:22. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నూతనంగా అంటే ఏంటి? ఈరోజు ప్రేమ కంటే రేపు ఎక్కువ అవుతుంది మనకి ఆయన ప్రేమ. మందండి ఈరోజు ఉన్న భక్తి రేపు తగ్గిపోద్ది, ఎల్లుండి. మరి ఆయన చూడండి, అనుదినము వాత్సల్యత పెరుగుతూ ఉంది. ఎందుకు? పాపం పెరిగిపోతున్న లోకంలో ఉన్నాం కనుక యేసయ్యకు ప్రథమ స్థానం ఇస్తే ఆయన ప్రేమ కలిగిన దేవుడు కనుక, సహనం కలిగిన దేవుడు కనుక నీవు కూడా ఆయన సహనం, ఆయన ప్రేమ నేర్చుకుంటావు. అందుకే ప్రథమ స్థానం ఆయనకి ఇవ్వండి. రెండవది అమ్మ లూకా 14:27 ఇక్కడ అంటున్నాడు, ఎవడైనను నన్ను వెంబడించగోరినేడలు సిలువెత్తుకొని వెంబడించాలి, లేకపోతే నాకు శిష్యుడు కానేరడు. 14:27. మరియు ఎవడైనను
తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. చాలు. అమ్మ, శిష్యుడికి ఉండే రెండో లక్షణం ఏంటి? సిలువ. సిలువ అంటే ఏంటి? శ్రమ. సిలువ అంటే ఏంటి? దేశం. సిలువ అంటే ఏంటి? హింస. అంటే దేశించబడటానికి సువార్త చేసినప్పుడు దేశించబడటానికి ఇష్టపడాలి. చూడండి, ఇప్పుడు బాబు ఇక్కడ మేము బార్ షాప్ పెడతాం అంటే అందరూ బార్ షాప్ వస్తుంది ఇక్కడ అంటారు. ఇక్కడ చర్చ్ పెడతాం అంటే ఏమంటారు చెప్పండి? ఇక్కడ చర్చ్ ఉండటానికి వీలు లేదు. ఇక్కడ ఏమంటారు? ప్యాకెట్కి ఏమంటారండి? జోదమా? జోదం క్లబ్ పెడతాం అంటే క్లబ్ పక్కనే వచ్చింది. అరే, చర్చ్ పెడతామంటే ఊరుకోరండి. ఎందుకు? తాగుడు మానుతారు, వీరు జోదం మానుతారు, వీరు బతుకులు మారుతాయి, వీరి హృదయాలు మారుతాయి, వీరు పాపపు బురద నుంచి విడిపించబడతారు. కానీ దీనికి ఒప్పుకోరు. అమ్మ, యోహాను 15 పట్టుకో అమ్మ. ఇక్కడ అంటున్నాడు, లోకం మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగండి. 15-18. లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు. చాలు అమ్మ. ఇప్పుడు యోసేపు ఏమన్యాయం చేశాడండి? అన్నలు అమ్మటానికి. చూడండి, అన్నలు ఆకలితో ఉన్నారని, అరణ్యంలో గొర్రెలు కాసుకుంటూ కూర్చున్నారని, అన్నలకి ఆకలి తీర్చటానికి అన్ని మైళ్ళ దూరం నడిచి అన్నలకి ఆహారం పట్టుకొని వెళితే ఏం చేశారు? అన్నలు గోతిలో పడేశారు. చంపాలనుకున్నారు, కానీ దేవుడు చంపనివ్వలేదు. ఎందుకంటే ఆయన ప్రణాళిక ఉంది కాబట్టి. ఇప్పుడు ఏం చేశాడని యోసేపు గోతిలో పడేశారు. ఆకలి తీర్చినందుక ఈరోజు సంఘాలను హింసిస్తూ ఉన్న దినాలలో మనం జీవిస్తూ ఉన్నాం. అమ్మా, రాబోయే సంవత్సరం 29 తర్వాత ఎలాగుంటుందో మనకు తెలియదు. ఇప్పుడు మీకు తెలుసండి, జార్ఖండ్ అనుకుంటా, జార్ఖండ్ అక్కడ 7 పాస్టర్లకి 7 సంవత్సరాలు జైలు శిక్ష వేశారు. తెలిసిందా మీకు? అన్ని దాంట్లో వచ్చాయి. ఎందుకు? వాళ్ళు ఒక దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తున్నారట. కన్వర్షన్ చేశారు, యాంటీ కన్వర్షన్ బిల్ ఉందని 7 సంవత్సరాలు జైలు శిక్ష, ₹1,00,000 పెనాల్టీ, 7 కాపర్లు వేశారు. మీరు కొట్టండి, వచ్చేస్తుంది అది. ఇప్పుడు ఏం చేశారు వాళ్ళు? సిలువ. దేనికి? దేశించబడటానికి. ఇప్పుడు మీరు తాగండిరా అంటే సమాజం ఏమందో అని ఆహ్వానిస్తుంది. అరే, మీరు మారండి అని చెప్తే మన దేశిస్తున్నారు. ఇక్కడ అంటున్నాడు, యేసయ్య మేలు చేశాడు భూమి మీద. అయితే యేసయ్యను కొరడాలతో కొట్టారు, కాండ్రించి ఉమ్మేశారు. కొట్టు వారికి ఆయన తన ముఖమును అప్పగించాడు. అమ్మ, యెషయా 50:4 చదవమ్మ. అలసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి వారికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పెరికివేయు వారికి నా చెంపలను అప్పగించి తిని, ఉమ్మివేయు వారికి అవమానపరచు వారికి నా ముఖము దాచుకొనలేదు. అమ్మా, వెంట్రుకలు పెరికేయటం అంటే అంత బాధ తెలుసండి. ఇప్పుడు యూదులు దాడి గడ్డం ఉంటుంది, ఆ ఎంటికలు పట్టుకొని ఇలా పీకేరు అంటే ఎంత పెయిన్ ఉంటుంది, పెయిన్ఫుల్ కదా. ఏమన్నాడు? వెంట్రుకలు పెరికిపోయి వారికి అప్పగించుకున్నా. ఇంకేమంటున్నాడు? కాండ్రించి ఉమ్మేస్తే ముఖం ఇలా తిప్పుకుంటాం కదా మనం, మన మీద పడకూడదని ముఖము తిప్పుకోలేదు. ఇక్కడ అంటున్నాడు, ఎవడైనా నాకు శిష్యుడిగా ఉండాలి అని అంటే సిలువెత్తుకోవాలి. ఎందుకు? సిలువ శ్రమలకు సాదృశ్యం, సిలువ దేశానికి సాదృశ్యం, సిలువ హింసకు సాదృశ్యం. 15 యోహాను 20 ఇక్కడ అంటున్నాడు, దాసుడు యజమానుని కంటే గొప్పవాడు కాడు. నీ యజమానుని ద్వేషించిన ఎడల లోకం మిమ్మల్ని కూడా ద్వేషిస్తాది. 15:20. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనుడి. లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసింతురు. చాలు అమ్మ. ఏంటి సిలువ అంటే? ఏంటమ్మా? శ్రమలు. సిలువ అంటే ఏంటి?
ద్వేషించబడట. సిలువ అంటే ఏంటి? హింస. అంటే సత్యం కొరకు, దేవుని కొరకు నువ్వు సిలువెత్తుకోవటానికి సిద్ధపడితే నువ్వు నాకు శిష్యుడు అవుతావు. ఆ రోజున రోమా ప్రభుత్వంలో, ఇప్పుడు కాదండి, ఇప్పుడు కంటే భయంకరమైన చట్టాలు అక్కడ ఉన్నాయి. ఏం చేశారో తెలుసా? ఆ రోజుల్లో ఎలక్ట్రిక్ పవర్ లేదు కదా. బ్రతికుండగా ఇప్పుడు సపోజ్ ఆ సిస్టర్ ఏసైనా అంగీకరిస్తారు, రామ్మల్రా అని చెప్పి అగ్గి పెట్టి కాల్చి రాత్రంతా ఆమె కాలుతూ ఉంటే ఆ వెలుగులో ఆనందించారు. ఇలాగండి సంఘం విస్తరించింది శ్రమలలో. నీరో చక్రవర్తి ఏం చేశాడు? కాల్చి అగ్గిపుల్ల పెట్టి కాల్చి రాత్రంతా కాలుతూ ఉంటే వెలుగులో ఆనందించాడు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? అపొస్తలుల కార్యం 14:22 శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమునందు నిలకడగా ఉండవలనని మనము అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాం. శిష్యుల మనసులను దృఢపరచి విశ్వాసమందు నిలుకడగా ఉండవలెననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించి. సిలువెత్తుకోవాలి అంటే ద్వేషించబడతాను. లోకం నిన్ను ద్వేషిస్తాడు, లోకం నిన్ను హింసిస్తాడు, లోకం నిన్ను శ్రమ పడతాడు. అయితే ఈ శ్రమ ఏమంటున్నాడు? కొంచెము కాలం. 1 పేతురు 5:10 ఇక్కడ అంటున్నాడు, కొంచెము కాలము మీరు శ్రమ పడిన నిత్య మహిమకు మిమ్మల్ని పిలిచిన దేవుడు కొంచెము కాలం మిమ్మల్ని శ్రమ పెట్టిన తర్వాత తానే మిమ్మల్ని స్థిరపరిచి బలపరుస్తాడు. చదవమ్మ. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వ కృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులనుగా చేసి స్థిరపరచి బలపరచును. ఇప్పుడు చెప్పండి, మీరు మీ దగ్గర నుంచి రావాలి ఆన్సర్. ఇప్పుడు యోసేపు శ్రమ పడ్డాడు. ఎన్ని సంవత్సరాలమ్మా? 17 సంవత్సరాల ప్రాయంలో అమ్మివేయబడ్డాడు. సింహాసనం ఎప్పుడెక్కాడు? 13 సంవత్సరాలు. 30 నుంచి ఎక్కడ కూర్చున్నాడు? సింహాసనం. ఎన్ని సంవత్సరాలు చేసాడు చెప్పండి? 110 సంవత్సరాలకి చనిపోయాడు. 80 సంవత్సరాల సింహాసనం మీద కూర్చున్నాడు. ఏదెక్కువ అమ్మా? ఇప్పుడు కొంచెం కాలం అన్నాడు అంటే ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్న మీరు పుట్టుక నుంచి శ్రమలే. ఎంతకాలం బ్రతుకుతావు? 70. అధిక బలం 80. ఇప్పుడు పరలోకంలో 80 సంవత్సరాల కోటాను కోట్ల సంవత్సరాలు. దానితో పోలిస్తే ఏమన్నాడు? కొంచెం. అమ్మ, శ్రమ వద్దు అనుకుంటే మహిమ లేదు. రోమా 8:17 పిల్లలమైతే వారసులం అనగా దేవుని వారసులం, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమ పడిన ఎడల ఆయన తోడి వారసులం. 8:17 మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. అమ్మ, రెండవది అంటే ఇంకా వివరించడానికి ఇది ముగించాలనుకుంటున్నాం కదా, సమయం లేదు. 1 ప్రథమ స్థానం, 2 సిలువెత్తుకోవాలి, శిష్యుడిగా ఉండి. 3 అమ్మ లూక్ 14:33 లూకా 14:33 ఇక్కడ అన్నాడు, తనకి కలిగినదంతా ఇవ్వకపోతే శిష్యుడు కానేరడట. 14:33 ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరదు. కలిగినవన్నీ ఇచ్చి అడుక్కోవాలా? ఏసకి అన్నీ ఇచ్చి అడుక్కోవాలా మనం? ఏంటి ఇలాగన్నాడు దేవుడు? లోతైన సత్యం ఉందండి. కలిగినవన్నీ అంటే ఇప్పుడు నాకు కలిగిన ఇల్లు నాది అంటే ఇంట్లో ప్రతి అపవిత్రమైన కార్యాలు జరుగుతాయి. నాకు ఇచ్చిన భార్య నాది అన్నావు అనుకో, భార్యను కొడతావు, భార్యను తిడతావు. నాకిచ్చాడు దేవుడు అంటే ఎలా చూసుకుంటావు? అర్థమవుతుందా? మీకు అర్థమైనట్టు చెప్తా. ఇప్పుడు భర్త కూడా కొంతమంది గయ్యాల భార్యలు ఉంటారు. ఏంటి, ఈ భర్త దేవుడు నాకు ఇచ్చాడు అనుకుంటే లోపడతావు.
ఈ బిడ్డలు నాకు దేవుడిచ్చాడు. బిడ్డలు ఎవరమ్మా? దేవుడిచ్చు బహుమానం. అంటే ఇక్కడ యెహోవా ఇల్లు కట్టని ఎడల ఇల్లు కట్టువాడు ప్రయాసం వ్యర్థం. కనుక కుటుంబాన్ని కట్టింది ఆయన, ఇల్లు ఇచ్చింది ఆయన. ఆ ఇంటికి నువ్వెవరు? గృహ నిర్వాహకుడివి. అంటే ఇప్పుడు గీతమ్మ సపోజ్, బ్రదర్ మేము ఒక 3 నెలలు ఇంట్లో ఉండలేదు, ఇల్లు తాళాలు ఇచ్చేస్తాను, ఇంట్లో మీరు ఉండండి అని ఇచ్చింది అనుకో, నా ఇష్టం వచ్చినట్టు యూజ్ చేసుకుంటా? చెప్పండి. అమ్మో 3 నెలల తర్వాత వస్తుంది, ఎలాగిచ్చారో అలాగ ఇవ్వాలి అనుకుంటావా లేదా? ఇప్పుడు ఇంట్లో ఎటు చూసిన వాక్యాలే క్రైస్తవులలో, కానీ మెడలో స్టార్ ఉంటుంది మళ్ళా, కానీ ఇంట్లో భార్య భర్తలు తిట్టుకుంటా ఉంటారు. ఇప్పుడు ఏ వాక్యం ఉందంటే ఎవరున్నారమ్మా? యేసయ్య. ఈ ఇంట్లో యేసయ్య ఉన్నాడు, యేసయ్య ఇంటికి అధిపతి. అంటే ఇప్పుడు యేసయ్య పక్కనుంటే మీ ఇద్దరు కొట్టుకుంటారా? అంటే అర్థం ఏంటి? నువ్వు గృహ నిర్వాహకుడివి ఇంటికి. అర్థమవుతుందా? ఇప్పుడు నీ భార్యని ఎలా చూడాలో, ఈ భార్య నువ్విచ్చిన భార్య అంటే భార్యను ఎలా ప్రేమించాలో దేవుడు చెప్తాడు. నువ్విచ్చిన బిడ్డలు వీరు అంటే వారిని ఎలా ఉపయోగించుకోవాలి, ఎలాగ పెంచాలో దేవుడు జ్ఞానం ఇస్తాడు. అలా కాకుండా వీళ్ళు నాది అంటే ఏం చేస్తావు? ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం చివరి వచనం చదవండి. 7వ అధ్యాయం చివరి వచనం. దానివలే నీవు శాపగ్రస్తుడవు కాకుండానట్లు నీవు హేయమైన దాన్ని నీ ఇంటికి తేకూడదు. చాలు అమ్మ, అర్థమవుతుందమ్మా? నీ ఇల్లు దేవుడిది. 7వ అధ్యాయం చివరి వచనం అమ్మ, 25వ వచనంలో ఏంటి? హేయమైనది ఇంటికి తీసుకొస్తే ఏమంటున్నాడు? శాపం వస్తుంది. అంటే ఈ ఇల్లు దేవుడిచ్చాడు అనుకోండి. ఇక్కడ నేను బీరు తాగాలి అనుకున్నా, ఏం తెస్తున్నాను? శాపం. నాదనుకుంటే నాదనుకో. ఇప్పుడు ఇంట్లో దేవుడు ఉన్నాడు, ఈ దేవుడు నాకు ఇచ్చాడు, నేను కేవలం గృహ నిర్వాహకుడిని అంటే అమ్మో దేవుడు పరిశుద్ధుడు, ఇలాంటి పనులు చెయ్యకూడదు అన్న విచక్షణ జ్ఞానం నీకు వస్తుంది. ఈ సంపాదన నాది అంటే నువ్వేం చేస్తావు? బెట్టింగ్లు ఆడతా అంటావు, కళ్ళు కాంపౌండ్లోకి వెళ్తా అంటావు, సినిమా హాల్కి వెళ్తా అంటావు. ఈ సంపాదన దేవుడిది అంటే దీన్ని ఎలాగ ఉపయోగించాలో చెప్తాడు, దీన్ని ఎలాగ అభివృద్ధి చేసుకోవాలో చెప్తాడు. ఇప్పుడు సంపాదన నీదంటే నీకు ఇష్టమైన రీతిలో వాడుకుంటావు. కనుక ఇక్కడ ఏమంటున్నాడు? ఇదంతా నాది అంటే ఆయనది. ఆయన ఈ గృహానికి ఆయన యజమాని, నీ సంపదకు ఆయన యజమాని, నీ సంపద ఇచ్చింది ఆయన. కనుక అన్నీ ఇచ్చి అడుక్కోమని కాదు, అన్నీ ఇస్తామని అడుక్కోవాలా? తింటాను తిండేది అంటే గృహ నిర్వాహకుడుగా నువ్వు ఉండి ఆయన యజమానుడిగా పెడితే నీ సంపద ఎలాగ ఉపయోగించాలి, దీనిని ఎలాగ అభివృద్ధి చేసుకోవాలో చెప్తాడు. ఇప్పుడు నేను నా ఫస్ట్ లోనా నుంచి ఏం చేశాడు? స్కూటర్ తెచ్చాడు. స్కూటర్ నుంచి ఏం చేశాడు? మారుతి కారు ఇచ్చాడు. మారుతి కారు నుంచి ఏం చేశాడు? సాంత్రో ఇచ్చాడు. అద్దె ఇల్లు 3 స్థలాలు 4 స్థలాలు మారాం. అక్కడి నుంచి 2 బెడ్రూమ్ హౌస్ ఇచ్చాడు, అక్కడి నుండి 3 బెడ్రూమ్ హౌస్ ఇచ్చాడు. ఇప్పుడు అక్కడి నుండి తర్వాత ఏం చేశాడు? అరే నువ్వు బాగా నమ్మకంగా పరిచయం చేస్తున్నావు అని నిజాంపేటలోకి ఇల్లు ఇచ్చాడు, మణికొండలోకి ఇల్లు ఇచ్చాడు. ఏంటి? ఆయనది. దాన్ని ఎలాగా అభివృద్ధి చేసుకోవాలి, ఎలాగ వాడాలో చెప్తాడు ఆయన. కనుక ఇక్కడ అంటున్నాడు, నీకు కలిగినదంతా నాకు ఇవ్వకపోతే నా శిష్యుడు కాడు. ఈ సంపద నీది అనుకుంటే, అరే అందరు సినిమా హాల్కి వెళ్తున్నా, నేను కూడా సినిమా చూస్తే బాగుంటుంది, సంపద నీదే కదా. ఇప్పుడు యేసయ్య సంపద అంటే, ప్రభువా నేను సినిమాకి వెళ్ళాలనుకుంటున్నా అంటే ఇస్తాడా? అమ్మా అర్థమవుతుందా? అంటే నాది అంటే అర్థం ఏంటంటే నీకు కలిగినదంతా యేసు నీకు ఇచ్చాడు. కనుక అది ఎలా వాడాలో, నీ భార్యను ఎలాగ ప్రేమించాలో, నీ బిడ్డలను ఎలా పెంచాలో, ఏ రీతిగా పెంచాలో చెప్తాడు. కలిగినదంతా ఆయనకి ఇవ్వమంటే నాకు కలిగిన బిడ్డలు నా బిడ్డలు కాదు, అది దేవుడిచ్చిన బహుమానం. ఆయన దేవుల్లో ఎలా పెంచాలో ఆయనకు అప్పగిస్తే ఆయన నేర్పిస్తాడు.
ఈరోజు కుటుంబాలలో ఏంటి, భార్యాభర్తల మధ్య ప్రేమ లేదు, బిడ్డల తల్లిదండ్రులకు లోపట్టలేదు. కారణం, కలిగింది దేవునికి ఇవ్వలేదండి. నా బిడ్డలు అంటే ఏంటి, నిష్టానుసారంగా పెంచుతావు. వాళ్ళు 20 సంవత్సరాలు వచ్చేసరికి నీ మీద తిరగబడతారు. ఎందుకు? బిడ్డలు దేవుడిచ్చిన బహుమానమని దేవునిలో పెంచడానికి రావట్లే. కారణం ఏంటి, ఆయన యజమానుడిగా పెట్టుకోలే. కనుక శిష్యుడిగా ఉండాలంటే ఏమంటున్నాడు, కలిగినదంతా ఇచ్చే నాకు. ఇచ్చి నువ్వేమి గృహ నిర్వాహకుడివి అంటే ఏంటి, ఒక దినం లెక్క అడుగుతాడు, నాకు కరెక్ట్ చెప్పాలి. నేను అన్ని విషయాల్లో నా భార్య విషయంలో లెక్క చెప్పాలి, స్త్రీలు భర్త విషయంలో లెక్క చెప్పాలి, బిడ్డల విషయంలో లెక్క చెప్పాలి, సంపద విషయంలో లెక్క చెప్పాలి అనుకుంటే జాగ్రత్తగా ఆయనకు అప్పచెప్పి ఆయన ఏది చెప్తే చేస్తాం. ఇది మూడవది. నాలుగవదమ్మ యోహాను 8:31 ఇక్కడ అంటున్నాడు, నా వాక్యమందు నిలిచి ఉన్న వారైతే నిజముగా నాకు శిష్యులగుదురు. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అమ్మ ఇప్పుడు ఏంటి చెప్తున్న వర్తమానం ఏంటమ్మా చెప్తుంది? ఆయన ఇచ్చిన జీవో, గాడ్స్ ఆర్డర్ ఏంటి, అందరికీ సువార్త చేసి శిష్యులుగా చెయ్యండి. శిష్యుడు మొదటి లక్షణం ఏంటి, ప్రథమ స్థానం దేవునికి. రెండవది ఏంటి, సిలువెత్తుకోవాలి. మూడవది ఏంటి, నీకు కలిగినదంతా ఆయన యజమానుడు, నీ గృహ నిర్వాహకుడు. నాలుగవది వాక్యమందు నిలిచియుండు. ఇప్పుడు సేవకుల వాక్యం దంచి చెప్పటం కాదు, ఏ వాక్యం చెప్పావో ఆ వాక్యానుసారముగా నడుచుకోవాలి. ఈ వాక్యం 119:97 ఏమంటున్నాడు, నీ ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తూ దినమెల్లా నేను జ్ఞానిస్తూ ఉన్నాను. 119:97. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. అమ్మ ఇప్పుడు మేము మీటింగ్స్కి వెళ్తున్నప్పుడు నైట్ డిన్నర్ అయిపోగానే నైట్ 9 గంటలకు ఏం చేస్తారు చెప్పండి అందరూ? ఆమె చెప్తుంది లేదమ్మా, ఏం చేస్తారు 9 గంటలకి భోజనం అయిపోయిన వెంటనే? బాగా చెప్తున్నాడు, అనుభవం కదా. అందరూ ఓపెన్ చేసి నేను చూస్తూ ఉంటా, టాబ్లెట్లు వేసుకుంటా. నాకు ప్రభువా ఈ ఏటి కృప, నీ ఇచ్చిన కృప. అమ్మ ఈ బాడీకి టాబ్లెట్లే లేవు, దేవుని కృప చూడండి. ఎందుకు? దినమల్లా వాక్యాన్ని ధ్యానించు. ఏంటి, ఆరోగ్యవంతుడైన క్రైస్తవుడు అవుతావు. వాక్యాన్ని అభ్యసించు, ఏమంతో ఫలించే క్రైస్తవుడు అవుతావు. ఉంది కదా, దివారాత్రులు వాక్యమును ధ్యానించిన ఎడల వాడు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. అమ్మ వాక్యాన్ని అభ్యాసం చెయ్యు, నైపుణ్యం కలిగిన క్రైస్తవుడు అవుతావు. 119, 103 ఇక్కడ అంటున్నాడు, నీ వాక్యం నా జిహ్వకు ఎంతో మధురం, అది తేనె కంటే తీపిగా ఉన్నది. 119, 103. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగానున్నవి. అప్పుడప్పుడు మావిడ వాక్యం మీద పడుతుంది మళ్ళీ నాకు, వింటా ఉంటుంది కదా, అమ్మో అమ్మ ఈమెకు కూడా వాక్యం బుర్రలో పెట్టుకుంది, వాడుతుంది వాక్యం అంటుంది. అంటే ఇక్కడ ఏంటమ్మా ఏమన్నాడు, తేనె కంటే మధురం. అంటే ఎవరు శిష్యులు? ఏ వాక్యాన్ని చదువుతున్నారు, ఆ వాక్యాన్ని అభ్యాసం చేసేవారు. ఏ వాక్యాన్ని వింటున్నాడు, వాక్యం ద్వారా తన కుటుంబాన్ని, తన జీవితాన్ని కట్టుకున్నవాడు శిష్యుడు. ఎందుకంటే ఎక్కువ చెప్పలేదు, సమయం అయిపోయింది. చివరిగా 13 యోహాను 35, ఒకడినొకడు ప్రేమించుకున్న ఎడల దీనిని బట్టి లోకం నా శిష్యులని పిలుస్తారు. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురు. అమ్మ ఎలాగ శిష్యులు అనుకుంటారు? ఇప్పుడు లోకంలో ప్రేమ కరువైపోతున్న దినాలలో జీవిస్తూ ఉన్నాం. నేను ఫ్రైడే మీటింగ్కి వెళ్ళక ముందు రోజు రాత్రి న్యూస్లో విన్నదేంటి తెలుసండి,
చంటి పిల్లని విన్నారా మీరు? నాయనమ్మ 5వ అంతస్తు నుంచి కింద పడేసిందంట. విన్నారా? చిన్నపిల్లని కింద పడేసిందంట. ఓడి ఇదేంటి, ఎవరన్నా ఒక ముసలామ కొన్ని అవనస్తురాలని అంటే చూడండి, న్యూస్లో చెప్పాడు. అంటే ప్రేమ చల్లారిపోతున్న దినాలలో జీవిస్తూ ఉన్నాం. అక్రమము విస్తరించడం వలన ప్రేమ చల్లారిపోతాడు. అయితే క్రైస్తవ సంఘాలు ప్రేమతో నింపబడాలి, ప్రేమలో అభివృద్ధి చెందాలి. మిక్కుటముగా ప్రేమించండి. 1 పేతురు 4:8 చదువమ్మా. 4:8 అనుకుంటా. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కుటమైన ప్రేమ గలవారై ఉండుడి. ఎలాగుండాలి? బా ఏమండి, ఒక సంఘంలో కూర్చుంటారు, వస్తారు. ఇప్పుడు అంటే పోనీ అనుకోవచ్చు, ఆదివారం పోనీ ఇక్కడ ఏంటి లంచ్ ఏర్పాటు చేసినప్పుడు ఒకళ్ళొకడు పలకరించుకోరు. ఎక్కడుంది ప్రేమ మనకి? అమ్మ, సంఘానికి వచ్చినప్పుడు మనమంతా ఒక సంఘములో సభ్యులం, ఒకే రొట్టె తింటున్నాం, ఒకే ద్రాక్షారసం తాగుతున్నాం, ఒకరినొకరు పలకరించుకొని ఒకరినొకరు కరచాలనం చేసుకొని. అమ్మ, ఇప్పుడు నాకు ఎవరో ఒకటి పంపారు కథలకు, ఒక జర్నలిస్ట్ వచ్చిందంట, క్రైస్తవ సంఘాలలో మార్కులు వేద్దాం అని. అయితే ఆ మార్కులేంటి? ఎవరైనా వచ్చి నన్ను చూచి పలకరించకపోయినా ముఖం నవ్వుతూ ఉంటే నన్ను చూసి 10 మార్కులు వేస్తా. అమ్మ, అర్థమవుతుందా? రెండోది, బాబు ఎక్కడి నుండి వచ్చావు, ఏం పేరు అని అడిగితే ఇంకొక 20 మార్కులు వేస్తా. అంత ఏంటే 30. మూడోది, అమ్మా ఫస్ట్ టైం వచ్చావు సండే, నెక్స్ట్ టైం కూడా సండేకి రా, నెక్స్ట్ సండేకి కూడా రండి అని అడిగితే 50 మార్కులు వేస్తా. జర్నలిస్ట్ చెప్పింది. వెళ్ళిపోతూ, అమ్మా నీ గురించి సంఘం ప్రార్థన చేస్తుంది, నీ గురించి నేను కూడా ప్రార్థన చేస్తానంటే 100 మార్కులు వేస్తా. అర్థమవుతుందమ్మా చెప్పింది? ఒక సంఘంకి వెళ్ళిందంట, ఎవరు పలకరించలేదంట, 0. ఇప్పుడు అదే జర్నలిస్ట్ ఇక్కడికి వస్తే మీకు మార్కులు వేయాలనంటే నువ్వు నవ్వితే, అంత మాట్లాడకుండా జస్ట్ నవ్వు ముఖం చూస్తే 10 మార్క్స్. ఆమెతో మాట్లాడితే 30 మార్కులు. అమ్మా నెక్స్ట్ సండే నువ్వు రా మరలా అని అడిగితే 50 మార్కులు. నీ గురించి నేను ప్రార్థన చేస్తా అంటే 100కి 100 మార్కులు కొడతావు. ఇప్పుడు అదే జర్నలిస్ట్ ఇక్కడ వస్తే నీకు ఎన్ని మార్కులు వేస్తుంది? 0. అవ్వగానే పరిగెత్తటమే. ప్రేమ అమ్మ ఒకసారి ఇంక చదివించే, గుర్తుందా? ఎవరు నందిని చేత ఏం చదివించానమ్మా నవనీతో? దేవుడు ఎవరు? అమ్మ నువ్వు లేవు. అమ్మ దేవుడు ఎవరు? ప్రేమ. మనం ఎవరు? ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో యేసయ్య భూమి మీదకి వచ్చినప్పుడు తండ్రిని చూపెట్టాడు. తండ్రి ఎలాంటి గుణము కలిగిన వాడో, ఎంత ప్రేమ స్వరూపియో, ఎంత క్షమించే మనసు కలిగిన వాడో తండ్రిని చూపెట్టే. ఫిలిప్పుతో అంటున్నాడు, ఫిలిప్ ఇన్ని సంవత్సరాలు నేను నీతో ఉంటే తండ్రిని చూపెట్టనంటావేంటి? నన్ను చూచిన వాడు తండ్రిని చూసినట్టే. హెబ్రీ 1:4 అని అంటున్నాడు, దేవుని మహిమ యొక్క తేజస్సు మూర్తివంతమై. అంటే క్రీస్తు ప్రభుల వారు ఎవరంట? తండ్రి మహిమ, తండ్రి తేజస్సు, తండ్రి ప్రభావం భూమి మీద. తండ్రి ఎలాంటి సద్గుణాలు కలిగిన వాడో భూమి మీద తండ్రి దగ్గరికి ఎవరు వెళ్ళలేము కనుక, ఆయన చూడలేము కనుక ఆ తండ్రిని ధరించుకొని తండ్రి ప్రేమను చూపడానికి లోకానికి వచ్చాడు. ఇక్కడ కూర్చున్న మనం పరలోకపు తండ్రి ప్రేమ లోకానికి తెలియదు, చూపించాలి. సంఘంలో ఉన్న వాళ్ళు ఒకళ్ళొకళ్ళు పలకరించుకోరు, మూతలు ముడిచి కూర్చుంటారు.
ఇన్ని వర్తమానాలు 20 సంవత్సరాల నుంచి లోతైన సత్యాలు విని మీ జీవితాలలో మార్పు రాలే కదంటే ఏమనాలి మిమ్మల్ని? అమ్మ, శుక్రవారం లూథరన్ చర్చ్లో మాట్లాడి ఎంతసేపు తెలుసండి? 1 hour 40 minutes మాట్లాడి. మెస్సియా మినిస్ట్రీస్ కొడితే వస్తుంది చీరాల ప్రార్థన గురించి 1 hour 50 minutes మాట్లాడి. ఆయన వచ్చేమన్నాడు తెలుసా? దగ్గరికి వచ్చి, అమ్మో ఇంకా మిమ్మల్ని విడిచిపెట్టాం, నేను స్పీకర్లో పిలిచంట వాక్యం అన్న తాత పేరు కొట్టేస్తాడట. నీ పేరు కొట్టాను బాబు, ఒకసారి నా నెత్తిమే చెయ్యండి. మూడు రిఫరెన్సులు నేను కంటచ్చ పెట్టలేకపోతున్నా, పేపర్ పెట్టుకొని చూస్తాం చెప్పలేకపోతున్నా. ఇదేంటి మీరేమైనా వాక్యాన్ని తిన్నారా అని ఆయన అన్నాడు. హెబ్రోనోళ్ళండి. ఆదివారం 1 hour 50 minutes. ఏంటి తెలుసా వర్తమానం? దేశమును పాడు చేయకుండాన్నట్లు ప్రాకారమును దిట్టపరచుటకు బద్దలైన సందులలో తగిన వాడెవడని ఎంత విచారించను, ఈ పట్టణాన్ని కాపాడుకోవటానికి ఎవరు కావాలి అన్నచ్చు. 1 hour 50 minutes. ఆయన ఏమన్నాడు తెలుసా? దేవుడు మీకు వాక్య కృప ఇచ్చాడు. మీరు 20 సంవత్సరాల నుంచి ఉంటున్నారు, మిమ్మల్ని ఏమనాలి? ఎప్పుడో సంవత్సరానికి 2-3 వర్తమానాలు విన్నవారు ఒక్క వర్తమానానికి అంత బలపడితే, అంత ఉజ్జీంపబడితే, ఇక్కడ అంటున్నాడు లోకం దేవుణ్ణి చూడాలి. దేవుడు ఎవరు? ప్రేమాస్వరూపి. ఆ ప్రేమను లోకానికి నువ్వే చూపెట్టాలి. నీలో ఆ ప్రేమను లోకం చూడాలి. నీ బంధువులు చూడాలి, నీ వదనలు చూడాలి, నీ ఆడపడుచులు చూడాలి, నీ స్నేహితులు చూడాలి, నీ అత్త చూడాలి, నీ కోడలు చూడాలి. నీ ప్రేమను. ప్రేమ లేనివాడు శిష్యుడు కాడు. అమ్మ, ముగిస్తూ ఉన్నా. నమ్మకమైన సాక్ష్యం ఏది? చంద్రుడిలో దాగి యేసుకు సాక్షిగా జీవించండి. నీ సాక్ష్యం చెప్పండి లోకానికి. నీ పక్కింటోడి దగ్గరికి చెప్పండి. యేసయ్య నీ హృదయంలోకి వచ్చిన తర్వాత నీకు కలిగిన నెమ్మదేంటి, సమాధానం ఏంటి, ఆయన వలన నువ్వు పొందుకున్న ఆశీర్వాదం ఏంటి చెప్పండి. సాక్ష్యం. సమరయ స్త్రీ చెప్పి గ్రామాన్ని నడిపించింది. 2, సువార్త చెయ్యండి. ఆయన ఇచ్చిన ఆర్డర్ అది. 3, శిష్యులుగా చెయ్యండి. సువార్త చెయ్యని సంఘం చచ్చిన సంఘం. సువార్తలో శక్తి ఉంది. రోమా 1:16 ఉంటుంది. నమ్ము ప్రతి వారికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి రక్షణ కలుగజేయుటకు దేవుని శక్తి. అంటే ఒక అన్యుడైన మనిషిని దేవుని యొద్దకు నడిపించే శక్తి సువార్తకుంది. ఒక అన్యుడైన వ్యక్తిని నీతో దేవుని దగ్గరికి నడిపించే శక్తి సువార్తకున్నది. ఈ సువార్త ద్వారానే నిజ దేవుణ్ణి తెలుసుకోవాలి. సువార్త ద్వారానే పరలోకానికి వెళ్ళాలి. సువార్త ద్వారానే మేము ఆరాధిస్తున్న దేవుడి కంటే ఈ దేవుడు గొప్ప దేవుడు, ఈయన నిజమైన దేవుడు అని తెలుసుకుంటారు. ఇది నువ్వు చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు? ఎందుకు నీకు ఆయుష్ ఇచ్చింది? ఎందుకు నీకు రక్షణనిచ్చింది? ఎందుకు మందిరానికి నడిపించి మందిరం అనే ఈ ద్రాక్ష వనములో నిన్నొక చెట్టుగా నాటింది? ఎందుకంటే ఫలించే వ్యక్తిగా ఉండటానికి. నీలో ఫలాలు లేకపోతే అంటాడు ఆయన ఒకరోజు, కొట్టేయి ఈ చెట్టుని, పనికిరాని చెట్టుది, మోడుపోరిన చెట్టు, ఫలాలు ఇవ్వలేని చెట్టు. ఇన్ని సంవత్సరాలు వాక్యం విని మీలో ప్రేమ లేకపోతే, మీలో ఈ లక్షణాలు లేకపోతే ఏమనాలి? ఈరోజు చంద్రుని మీద, ఆ స్త్రీ చంద్రుని మీద నిలబడింది. కృప మీద నిలబడు, సాక్ష్యం చెప్పు ఆయన గురించి, శిష్యులుగా చేయి, సువార్తను ప్రకటించు. కళ్ళు మూసుకుంటూ. అత్యంత ప్రేమ, కృప, కనికరమ కలిగిన మా తండ్రి, ఈ ప్రత్యేక సాయంకాలం నువ్వు మాకిచ్చిన జీవో, గాడ్స్ ఆర్డర్, సువార్త చెయ్యాలి, శిష్యులుగా చెయ్యాలి, మా సాక్ష్యం లోకానికి చెప్పాలి, నీ సాక్ష్యం చెప్పాలి అనే నీ వాక్యము ద్వారా వివరించావు. కొన్ని నిమిషాలు నిన్ను కనుగొని వెంటనే అంద్రియ వెళ్ళి
పేతురును తెచ్చాడు. ఫిలిప్పు వెళ్ళి నతానియేలును తీసుకొచ్చాడు. వ్యభిచార స్త్రీ అయిన సమరయ స్త్రీ గ్రామాన్నే తీసుకొచ్చింది సేమ్ డే ప్రభువా. ఇన్ని సంవత్సరాలైంది వీరు ఒక్కరిని తేలేకపోతున్నారు. ఎలాంటి స్థితిలో వీరున్నారు? వీరు జీవితాన్ని చూసుకోవటానికి కృప దయచేయండి. మరలా వచ్చే వారం 12 నక్షత్రాల కిరీటం గురించి, అందులో దాచబడిన సత్యాలు ఒక్కొక్కటి మా ముందుంచి ఆత్మీయంగా బలపరచండి. వాతావరణ స్వాధీనంలో పెట్టుకున్నాం. క్షేమంగా నీ ప్రిబిడలను తిరిగి వారి గృహాలకు చేర్చండి. వచ్చే వారం ప్రార్థనాపూర్వకంగా రావటానికి నీ కృప చూపించమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.